ఓం నమః శివాయ. మహబూబాద్ జిల్లాకు చెందిన శైలజ గారు వారి జన్మదినం సందర్భంగా శివయ్య ఆశీస్సులు పొందాలనే తపనతో చౌటుప్పల్లోని తన కుమారుని ఇంటి నుండి 3 కిలోమీటర్లు నడిచి వచ్చి మరీ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మాధవ సేవలో భాగంగా స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. బాలాద్రయ గోత్రోద్భవస్యాం వీరాచార్యనామదేశ్యాం శైలజానామ్నీం రోహితనామదేశ్యాం అశ్వినీ నామ్నీం కృద్వికానామ్నీం సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య వీర్యాభిజయాయురారోగ్యం ధర్మార్థకామమోక్షా చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధిరమృణ మహాపుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్షవీక్షణ ప్రసాద సిద్ధ్రసదా జలాభిషేకం కర్మకరిష్యమానః. వారి కుటుంబ శ్రేయస్సు కోసం పుణ్యలింగానికి అభిషేకం చేశారు. యద్వరుషేణ అభిషాదేవాయజ్ఞమతన్మదవ్యందస్యాశ్రీరాజ్యం గ్రీష్మైద్మశ్చరద్భిదబ్దాస్యాసన్ పరదేహాద్రిహద్దజమిదకృతాః దేవా యద్యజ్ఞం తన్మానాః వద్నన్ పరయం భయం. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర. నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో ఆశీర్వదించారు. అనంతరం హోమశాలలో యాగాన్ని పూర్తి చేసి సకల జీవరాశులు క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. ప్రచోదయాత్ నమః స్వాహా. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిందనాం మృత్యోర్ముక్షేమామృతాత్ నమః స్వాహా. అగ్నయే స్వాహా రుద్రాయ స్వాహా మృత్యుంజయాయ నమః స్వాహా. ఓం భూర్భువస్సువర్మహర్జనః స్వాహా. అనాథుల మనుగడ కోసం నిర్మిస్తున్న శివాలయానికి ఇటుక సాయం చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. మానవ సేవలో భాగంగా నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకునేందుకు అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించారు. పుట్టినరోజు వేళ శివయ్య సేవలో తరించి సేవాశ్రమ సేవల గురించి తెలుసుకున్న ఈ పుణ్యమూర్తికి ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. హలో, నా పేరు శైలజ. మాది మహబూబాద్ డిస్టిక్. మా అబ్బాయి దివిస్లో చేస్తుండని ఇక్కడికి వచ్చాము. ఇవాళ నా బర్త్డే. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన. చూడాలి ఇవాళ తప్పకుండా అని గుడికి వెళ్దాం అనుకున్నా, కానీ ఇంత మంచి గుడి ఇదే బాగుంటుందని వచ్చి చూసినాక చాలా మంచిగా అనిపించింది. ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులనే, జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఈ రోజుల్లో పట్టించుకోవడం లేదు. అట్లాంటిది వీళ్ళు 600 మందికి సేవ చేస్తున్నారు అంటే చాలా 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 కృతజ్ఞతలు. ఇంకా వాళ్ళకి ఫుడ్ కానీ ట్రీట్మెంట్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మన ఇంట్లో సౌకర్యాల కంటే ఇక్కడ చాలా బాగుంది. మొత్తం ఆ మేడం గారు తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అన్నీ చూపించారు. ఫుడ్ కూడా నేను భోంచేయడం జరిగింది. చాలా బాగుంది. మన ఇంట్లో చేసుకున్న దానికంటే ఇంకా బాగుంది. అందరు ఇంకా దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు
ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.